ఓం ఘం గణపతయే నమః. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్రగణపతి వ్రతాన్ని ఫాల్గుణ శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. వ్రత విధానం: భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్టయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరం వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరునికి ఓం గం గణపతయే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన గజాస్యుడు, విఘ్నరాజు, లంబోదరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుబ్జుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్థినాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు ఈ నామాలను చదువుతూ 21 దూర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో భోజనాన్ని చేయాలి. పాపాలను పారద్రోలే దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తోంది. పావనమైనది, పవిత్రమైనది, వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలిచిన దూర్వ అంటే గరక ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాదికాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు. దాంతో భీతిల్లిన కృతవీర్యుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేశ ఆరాధన చేయి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుడిని ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది. ఓం గం గణపతయే నమః. జై గణేశ.